మూడవ ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 20 మంది వికలాంగులకు కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ నెల స్పాన్సర్ డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అయితే నారాయణ గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు, వ్యవసాయ ఓల్డ్ ఏజ్లో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి భోజనాలు అరేంజ్ చేశారు. అదేవిధంగా ఒకసారి దుప్పట్టు కూడా చలికాలంలో దుప్పట్టు కూడా స్పాన్సర్ చేశారు. మా జేవీకి మండల కుటుంబించాలని చేస్తూ ఈ ప్రోగ్రాం మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం మండలంలో జరిగిన విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నారాయణ గారు చేస్తున్నారు. అంతకుముందు మండల్ టాపర్స్ కార్యక్రమం పెట్టి మొట్టమొదట స్పాన్సర్ చేసింది డాక్టర్ నారాయణ గారు. ఈ నెల మనవరాలు సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి మన కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ నారాయణ గారిని జేవీ వాళ్ళు చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాం. దానికి నారాయణ గారు కోఆపరేట్ చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ఒక సైన్స్ ప్రచార సంస్థ. ప్రజల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించే ఉద్దేశంతో పనిచేసే సంస్థ. అయినా కూడా మా పనులు, మా సంస్థ కార్యక్రమాలు జరుపుకుంటూ మేము గత 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ప్రతి నెల 9వ తేదీన హాస్పిటల్లో దాదాపు 100-150 మందికి భోజనాల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేయడం ఇది రెగ్యులర్గా మేము చేస్తూ ఇచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతల సహకారంతో మేము ఇన్ని సంవత్సరాలుగా, అంటే హాస్పిటల్లో కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా, ఇది గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం కూడా కంటిన్యూగా మేము జరుపుతున్నాం. దీనికి మాకు ఎంతో సహకరిస్తూ వస్తున్న దాతలందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జన విజ్ఞాన వేదిక కార్యకర్త అయినటువంటి కుటుంబల వెంకటనారాయణ గారు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. మా వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మాకు ఎక్కువగా సహకారం అందించే జన విజ్ఞాన వేదిక ఎక్కువ సహకారం అందించే 3 దాతలలో డాక్టర్ నారాయణ గారు కూడా ఒకరు. ఆయన మా జన విజ్ఞాన వేదికకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనకి ఈరోజు జన విజ్ఞాన గురువు శాఖ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంది. అలా ఆయన ఈ జూన్ నెలలో జూలై నెలలో నారాయణ గారి మనవరాలు సాత్విక పుట్టినరోజు. సాత్విక అంటే ఆయనకి చాలా ఇష్టం. మనవరాలే ఆయనకి ప్రపంచం. కాబట్టి ఆయన సాత్వికకి ఈరోజు జన విజ్ఞాన వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా ప్రతి నెలలో జరుగుతున్న 2 కార్యక్రమాల్లో 9వ తేదీన గర్భవతులకి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులందరికీ కూడా ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈనాటి దాతగా వ్యవహరిస్తున్నటువంటి వెంకటనారాయణ గారి మనవరాలు సాత్వికకి జన్మదిన శుభాకాంక్షలు జన విజ్ఞాన వేదిక తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదికకి ఉత్తమ దాతగా ఉన్నటువంటి వెంకటనారాయణ గారి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆధ్వర్యంలో
జన విజ్ఞానం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా ప్రతి నెల ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదలకు ఈ యొక్క వెజిటేబుల్స్ అవసరకులు పంపిణీ కార్యక్రమంలో ఈ నెల సంబంధించి మన డాక్టర్ తిరుమల నారాయణ గారు దాతృత్వంతో 20 మంది పేదలకు ఈ యొక్క సహాయం అందజేస్తున్నాము. ఈ విషయంలోనే కాకుండా నారాయణ గారు జన విజ్ఞాన వేదిక చేసేటువంటి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు తన వంతు సాయం అందిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నామన్నా అంటే ఏంది ఎంత ఆ 2 మాటలే, ఎప్పుడు ఎక్కడ అనేది ఆ 3 మాటలే తప్ప ఎటువంటి వెనక ఆలోచన చేయకుండా ఎప్పుడు కూడా తను ఎంత చేద్దాము ప్రజలకి అనేటువంటి సంకల్పంగానే ఉంటారు. ఆయనకి ఈరోజు జన విజ్ఞానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇంకా కార్యకర్తలు మరియు మా మిత్రులు అధ్యక్షులైనటువంటి ఓడి నాగేంద్ర ప్రసాద్ వ్యక్తిగత కారణాల వల్ల మహిళలు పోవడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమం అంతా బాగా జరిగింది. అదేవిధంగా మామూలు జన విజ్ఞాన వేదిక అనేక సార్లు అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపడుతున్నారు. ప్రజల్ని విజ్ఞానవంతం చేయడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు, వికలాంగులకి ఏదైనా అవసరమైన తర్వాత ఈ యొక్క విద్యార్థులకి ఈ యొక్క విజ్ఞానాన్ని పంచడము, వాళ్ళకి విద్యార్థులకు బహుమతులు ఇప్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రతి వారం ఈ యొక్క మంగళవారం రోజు ఇప్పుడు ఇస్తుంటారు. మామూలుగా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రుల నందు వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3వ వారంలో ఈ వికలాంగులకి రెడ్ సంస్థ ద్వారా వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఈ దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వారం ఈ నెల నన్ను అడగడం జరిగింది. నేను కూడా మా మనవాళ్ళు సాక్షిగా జనధన తెలుస్తానని చెప్పాను. అదేవిధంగా ఆమె యొక్క గుర్తుగా మొదటి పుట్టినరోజు గుర్తుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందరూ చేసి ఇటువంటి స్వచ్ఛంద సంస్థ తీర్చిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బాయ్. చూడమ్మా
సాత్విక తినే పట్టిన పట్టాలు ఆయన నన్ను చూడా అన్నట్టే కదా అన్నట్టే కదా అందరూ గ్రూప్ ఫోటో తీస్తాం. తీసారు అన్నమా చూడండి లిస్ట్లో ఉన్నాడు చూడు, గవర్నమెంట్లో ఉండేదా హాయ్ హాయ్ అది ఇప్పుడు ఓయ్ మండు ఆడు చూడు